Hi students, this is Lohit Kumar working as a lecturer at Welfare Institute of Science, Technology and Management in EC department. In exam point of view, today we are discussing about important questions in digital learning subject. Okay. ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ 1లో గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ యూనిట్ 1 బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్కి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి 29 ఉంటాయి. 29 ఎస్ఏస్ 2 వస్తాయి, షార్ట్స్ 3 వస్తాయి, టోటల్లీ 29 మార్క్స్. అయితే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే ఎట్లా రాయాలి అంటే అనేది మనం ఒక క్వశ్చన్ తీసుకొని చేద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అని అంటే మీరు ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ అండ్ గేట్ రాస్తారు. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్ and output expression. Of AND gate and working. ఇట్లాగా మీరు డివైడ్ చేసుకొని AND గేట్కి, ఆర్ గేట్కి, నాట్ గేట్కి రాయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం AND గేట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ AND గేట్ తీసుకుందాం. AND గేట్ ఫస్ట్ ఏంటంటే లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాను AND గేట్కి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ లాజిక్ గేట్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇట్ జనరేట్స్ ఓన్లీ వన్ అవుట్పుట్. ఇక్కడ నేను 2 ఇన్పుట్ AND గేట్ తీసుకున్నాను. 2 ఇన్పుట్స్ A and B. These are 2 inputs and this is the output. So output is y equals to A dot B. Y equals A dot B is the expression of AND gate. Okay. Next coming to ఇప్పుడు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేసాం. ట్రూత్ టేబుల్కి రావాలి. ట్రూత్ టేబుల్కి వచ్చేటప్పటికి A and B both are inputs. Output y equals to A dot B is the output. అది ఇప్పుడు 2 ఇన్పుట్స్ ఇస్తే ఎన్ని కాంబినేషన్ తీసుకోవాలన్నది ఎట్లా మనం చెప్తామంటే దానికి ఒక ఫార్ములా 2 పవర్ అనేది కాంబినేషన్స్కి తీసుకోవడానికి ఫార్ములా. అయితే ఇక్కడ హియర్ n ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వి టేకెన్. మనం ఏంటి ఇన్పుట్స్ తీసుకున్నాం అని ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాం? A and B both are 2 ఇన్పుట్స్ కాబట్టి 2 power 2 means 4 కాంబినేషన్స్ అనేవి మనకు రావాలి. ఫ్రమ్ 0 to 3, 0 1 2 3. ఇదేంటి డెసిమల్లో, కానీ మనకు కావాల్సింది బైనరీలో కావాలి కాబట్టి ఇప్పుడు వీటిని బైనరీలో కింద కన్వర్షన్ చేయాలి. ఎట్లా చేస్తాము అంటే 2 ఇన్పుట్స్ కాబట్టి 2-1 కోడ్ యూజ్ చేస్తాం. 2-1 code. 0 can be written in binary, that is 0 0, by using 2-1 code, that is 0 and 0. 1 can be written as 0 1, that is ఇక్కడ చూడండి 1 can be written as 0 1. Okay, next 2 can be written as 1 0.
1 0, that is input A 1, input B 0. 3 can be written as 1 1, that is input A 1, input 3 1. These are 4 combinations. మీరు షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను చూడండి. ఎప్పుడైనా AND గేట్లో బోత్ ఇన్పుట్స్ అనేవి హై అయితే, దట్ మీన్స్ 1 1 అయితే, అప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే హై అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా లో, దట్ ఈస్ 0. ఇలా మీరు షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవచ్చు అంతే. కానీ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, 1 వచ్చింది అంటే దానికి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటంటే మీకు అర్థం అవ్వడానికి మాత్రమే, కానీ దాన్ని ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం అనేది ఎంత మాత్రం లేదు. ఓకే, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. This is okay. It is switch A and switch B. This is a bulb. This is bulb. ఇప్పుడు ఏంటి అవుతుంది, this is the power source. ఇప్పుడు switch A 0 means open and switch B open. So current ఎప్పుడు కూడా flows in closed path from high potential to low potential. Here plus is a high potential and negative is a low potential. సో కరెంట్ ఇక్కడ మీరు పవర్ అవ్వగానే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, బోత్ స్విచ్చెస్ అనేవి ఓపెన్ అయిపోయింది కాబట్టి కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అవ్వదు. కాబట్టి బల్బ్ దగ్గర బల్బ్ ఈజ్ ద అవుట్పుట్ కాబట్టి బల్బ్ ఏమవుతుంది, గ్లో అవ్వదు. గ్లో అవ్వదంటే లో మీన్స్ ఇన్ లాజిక్ ఈస్ 0. అందుకే ఇక్కడ అవుట్పుట్లో 0 వచ్చింది. నెక్స్ట్ కేసు ఏంటంటే ఇన్పుట్ ఏ 0, ఇన్పుట్ బి 1 తీసుకున్నాం. అంటే ఇన్పుట్ అంటే ఏంటి, స్విచ్ ఏ అనేది ఓపెన్ ఉంది, స్విచ్ బి అనేది క్లోజ్లో ఉంది. కానీ కరెంట్ అనేది స్విచ్ ఏ నుంచి స్విచ్ బికి ఫ్లో అవ్వదు. ఎందుకు అంటే స్విచ్ ఏ అనేది ఓపెన్ సర్క్యూట్, ఓపెన్ స్విచ్ అయిపోయింది అంటే ఇప్పుడు టోటల్ సర్క్యూట్ ఏమవుతుంది, ఓపెన్ కాబట్టి కరెంట్ అనేది ఫ్లో జరగదు. సో అవుట్పుట్ ఆఫ్ బల్బ్ ఈజ్ గ్లో అవ్వదు అంటే లాజిక్ 0. నెక్స్ట్ స్విచ్ ఏ క్లోజ్గా ఉంది కానీ స్విచ్ బి అనేది ఓపెన్లో ఉంది. స్విచ్ బి ఓపెన్లో ఉంది, స్విచ్ ఏ క్లోజ్లో ఉంది. కానీ కరెంట్ అనేది స్విచ్ ఏలోకి ఫ్లో అయింది కానీ స్విచ్ బిలోకి ఫ్లో అవుతుంది. బికాస్ స్విచ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. అంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోయిందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అవుట్పుట్ ఆఫ్ బల్బ్ ఈజ్ లో, దట్ మీన్స్ లాజిక్ 0. కమింగ్ టు బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1, దట్ మీన్స్ స్విచ్ క్లోజ్, స్విచ్ ఏ క్లోజ్, స్విచ్ బి క్లోజ్. సో బోత్ స్విచెస్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. సో కరెంట్ ఈజ్ ఫ్లో ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ ఇన్ క్లోజ్డ్ పాత్. కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. గ్లో అయిందంటే లాజిక్ 1 మీన్స్ హై, అందుకే అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఓకే, ఇలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే మీకు అర్థం అవ్వడానికి కోసం అంతే. కానీ ఈ సర్క్యూట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాల్సిన అవసరం లేదు. ఈ ట్రూత్ టేబుల్ రాస్తారు, ఈ AND గేట్ రాస్తారు, ఈ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా రాయాలి. అయితే ఇన్పుట్స్ ఏంటని తీసుకున్నారో కూడా మీరు చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు. ఎట్లాగంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వచ్చేయండి. ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు ఫ్రమ్ ది లాజిక్ డయాగ్రామ్ both inputs are A comma B and we get output is y equals to A dot B అని రాయండి. రాసిన తర్వాత కేస్ 1 అని పెట్టండి. Case 1 equals to when input A equals to 0, input B equals to 0, the output of AND gate y equals to A dot B, that is 0 అని మీరు చెప్పాలి. Next case 2, when both inputs, input A equals to 0, input B equals to 1, the output of AND gate y equals to 0 up to
ఫోర్త్ కేస్ దట్ ఈస్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1 వచ్చినప్పుడు అవుట్పుట్ అనేది 1 వచ్చింది అని మీరు అలాగా 4 కేసెస్ రాస్తారు అంతే. అంతమించి రాయాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ. ఫర్ ఎండ్ గేట్కి సేమ్ బోత్ ఆర్ గేట్కి నాట్ గేట్కి కూడా మీరు అలానే చేయాలి. వాడు గుర్తుపెట్టుకోండి, నాట్ గేట్లు ఎప్పుడు కూడా ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ అనేది కూడా మీకు ఒకటే వస్తుంది. అది ఎట్లా వస్తుంది అని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆర్ గేట్ చూసుకుంటే లాజిక్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఆర్ గేట్లో ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఏ బి, అవుట్పుట్ ఈస్ y ఈక్వల్స్ టు a ప్లస్ b. ఈ ప్లస్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటర్. దిస్ ప్లస్ ఇండికేట్స్ ది ఆర్ గేట్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ అనేది ఆర్ గేట్లో ఎలా ఉంటుందంటే బోత్ ఇన్పుట్స్ ఏ అండ్ బి, అవుట్పుట్ y ఈక్వల్స్ టు a ప్లస్ b. So we know already 2 inputs, that's why 4 combinations, that is 0 0 0 1 1 0 1 1. और గుర్తుపెట్టి షార్ట్ కట్ లో ఆర్ గేట్ లో బోత్ ఇన్పుట్స్ ఎప్పుడు కూడా 0 0 వస్తే అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ 0, రిమైనింగ్ కేసెస్ 1. మీ షార్ట్ కట్ లో ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఇలా చెప్తున్నాను. ఓకేనా, ఇలా రాస్తారు. ఈ ట్రూత్ టేబుల్ అయిపోయిన తర్వాత వర్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బోత్ ఇన్పుట్స్ దట్ ఈస్ కేస్ 1 లో బోత్ ఇన్పుట్స్ ఏ ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ ఈస్ ఆల్సో 0, దట్ y ఈక్వల్స్ టు a ప్లస్ b ఈక్వల్స్ టు 0. దిస్ కేస్ 1. సెకండ్ కేస్ 2 అండ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 and 1, that is input A 0, input B 1. The output of OR gate is A plus B equals to 1 up to last case, that is fourth case, and both inputs are 1 1, that is A equals to 1, B equals to 1. The output of OR gate Y equals to A plus B equals to 1. అంతే, ఇలా రాస్తే సరిపోతుంది ఎక్స్ప్లెనేషన్. ఇది ఆర్ గేట్ కి. నెక్స్ట్ ఏంటి, ఇంకొక గేట్ ఉంది, దట్ ఈస్ నాట్ గేట్. నాట్ గేట్ కూడా మీరు చూడండి జాగ్రత్తగా. నాట్ గేట్. ఇప్పుడు నాట్ గేట్లకి ఏంటంటే మీరు ఇప్పుడు చూసారు ఆల్రెడీ, ఎండ్ గేట్ ఆర్ గేట్ చూసారు. కానీ ఈ ఎండ్ గేట్ ఆర్ గేట్ కి మీరు n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే ఓన్లీ సింగిల్ అవుట్పుట్ జనరేట్. కానీ నాట్ గేట్ లో ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఇస్తాము, అలాగే సింగిల్ అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ నాట్ గేట్. దిస్ ఈస్ ది లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ నాట్ గేట్. ఓన్లీ దిస్ ఈస్ ఇన్పుట్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ది అవుట్పుట్ పార్ట్. సో ఎట్లా ఈజీ చెప్పవచ్చు అంటే నాట్ గేట్ అవుట్పుట్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇన్పుట్ ఏ ఇస్తే దీని కాంప్లిమెంట్ ఈస్ ఏ బార్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఏ ఈస్ ద ఇన్పుట్, y ఈక్వల్స్ టు ఏ బార్. ఏంటి 1 2 పవర్, హియర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్ 1 కాబట్టి 2 పవర్ n, దట్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ 1, దట్ ఈస్ కాంబినేషన్ అని 2, దట్ ఈస్ 0 and 1. ఇప్పుడు నాట్ గేట్ 0 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు 1. ఓకే, ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 0. అంతే, ఇది ట్రూత్ టేబుల్. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంటే కేస్ 1 అని పెట్టి వెన్ input A equals to 0, the output of NOT gate y equals to 1. Case 1. Case 2 కి ఎలా రాస్తారు, when A equals to 1, the output
ఆఫ్ నాట్ గేట్ y ఈక్వల్స్ టు 0 అంతే. ఇట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.